ఎవరన్నా రామ్మా మా ఇంటికి రామ్మా అనుకోవాలా. ఉమ్, ఇంటికి వచ్చి మిమ్మల్ని పసిపిల్లలా చూసుకుంటుంది అమ్మవారు. అదే మరి. ఇంకేం కావాలి మీకు? అది గత జన్మ ఇది అనుకుంటున్నాను నేను. అంతే. ఇప్పుడు ఏ జన్మలో ఉన్నా సరే ఆ, ఆ చేసింది ఎప్పుడు ఎక్కడికే పోదు. ఆ, మీరు ఈ జన్మలో ఎంత చేస్తే అంత మళ్ళీ అకౌంట్ లో పడిపోద్ది. ఆ, మళ్ళీ జనంలో ఒకవేళ ఈ జనంలో పూర్తిగా అంతా చేసేసి లాస్ట్ టైం తేడా వచ్చినా ఆ, మళ్ళీ ఉత్తమ జన్మ ఇస్తుంది. ఎందుకంటే ఉత్తమ జన్మ. చెప్తున్నాను వాడికి. ఉమ్, మానవుడు మామూలుగా ఉండడు కదా, ఏదో దాంట్లో మాయలు ఆగేద్దు కదా. అవును, అంటే మీకని కాదు, సహజంగా చెప్తున్నాను. అవును. మీరు సాధనలోకి వచ్చేసారు, మీరు హ్యాపీగా సాధన చేసుకుంటున్నారు. ఆ, మీకేమీ కాదు. అది నిజంగా నాకు 100కు 100 పాళ్ళు మీకు మళ్ళీ జన్మ లేకుండానే ఆ, మీరు మోక్షానికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ, నాకు తెలుసు, నాకు నమ్మకం కూడాను. ఆ, ఎందుకంటే మీరు అంత సాధన చేస్తున్నారు, ఎవరితోటి మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఇంటికి వస్తే ఇంటికాడ యోగిలా ఉంటారు, ఆ, బయటికి వెళ్తే బయట అలాగే ఉంటారు. ఇంకా అలాంటి ఇంకేం దారి ఉంది? అదే. రెండో దారి ఎక్కడ ఉన్నది? మాయ ఎక్కడ వస్తుంది? ఆ, మాయ రాకుండా అమ్మవారు కూడా కాపాడేస్తుంది. ఆ, సాధన మేము చేసిన సాధన అంతా మిమ్మల్ని రక్షించుకుంటుంది. అదే. ఇంకేం కావాలి మీకు? మీకు ఏది కావాలో అన్ని ఇచ్చేస్తున్నాడు కదా పరమాత్మ. ఆ, ఇంకా ఆయన ఆ రూపంలో అదే. అయిపోయింది మీకు. ఉమ్, ఉమ్, సూపరు. ఉమ్, అది అందరూ అదే చేయమంటాం మనం. మేము చెప్తామంటే ఇలాగ చేసుకోండి అంటాం. ఆ, చేసుకోకపోతే మనం ఏం చేయగలదు? ఎవరి చేతిలో ఉంది? మీకు మంచి. ఇస్తే ఆ, మీ 4 మాటలు చెప్పడంలో మీరు నేర్చుకుంటున్నారు, మీరు పట్టుకుంటున్నారు, మీరు ఆ, ముందుకు వెళ్తున్నారు. ఆ, అందరిని అదే చేయమంటున్నాం కదా. అవును. ఇదే రహస్యం. ఆ, నాకు రహస్యం అంటే ఏముండదు, ఇదే రహస్యం. అది. అది మీరు పట్టుకున్నారు. ఆ, ఉం. అంతే.